తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అయితే ఈసారి ఎవరిది అధికారం అన్న చర్చ జరుగుతోంది. షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే సర్వే సంస్థలు కూడా తమ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అనేక సర్వేలు బయటకు వస్తున్నాయి. పార్టీలతో పాటు అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది ఈ సర్వేలో వెల్లడించడం కామన్. ఎన్నికలకు ముందు జనం నాడి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహిస్తారు. అలాగే పోలింగ్ అనంతరం చేసే సర్వేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎవరిది అధికారమో చెప్పే వీలుంటుంది. లేటెస్ట్ సర్వేలో తేలింది ఇలా. 60,000 మంది తాజాగా తెలంగాణలో లోక్పాల్ నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే. అయితే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోనే ఉండడం ఆ పార్టీ నేతలకు కొత్త జోష్నిచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు తెలంగాణలో లోక్పాల్ సర్వే సంస్థ నిర్వహించింది. మొత్తం 60,000 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ కు 61 నుంచి 67 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. అధికార బీఆర్ఎస్ కు 45 నుంచి 51 స్థానాలకు పరిమితం అవుతోందని సర్వేలో తేల్చింది. భారతీయ జనతా పార్టీ కేవలం 2 నుంచి 3 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. ఎంఐఎం 6 నుంచి 8 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పింది. ఇతరులు 1 స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తేల్చింది. కాంగ్రెస్ కు 41 నుంచి 44% ఓట్లు, బీఆర్ఎస్ 39 నుంచి 42%, బీజేపీకి 10 నుంచి 12%, ఎంఐఎం 3 నుంచి 4%, ఇతరులకు 3 నుంచి 5% ఓట్లు వస్తాయని లోక్పాల్ సర్వేలో తేల్చింది. షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే సర్వే సంస్థలు కూడా తమ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏబీపీ సి ఓటర్ సర్వే నిర్వహించింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉందని సర్వేలో తేలింది. రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్నాయి. ఎవరిది అధికారం అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అధికార బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం అంత సులువు కాదన్నది ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారం స్పష్టమైంది. ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు 43 నుంచి 55 సభ స్థానాలు మాత్రమే వస్తాయని తేలింది. కాంగ్రెస్ కు 48 నుంచి 60 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో వెల్లడైంది. భారతీయ జనతా పార్టీ కేవలం 5 నుంచి 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఈ సర్వేలో స్పష్టమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించిన అంతకు మించి ఎక్కువ స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు లేవని తెలిపింది. కాంగ్రెస్ కు 10.5% ఓట్లను పెంచుకొని 39% ఓట్లను సాధిస్తుందని సర్వే నివేదిక పేర్కొంది. తర్వాత బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో 9.4% ఓట్లు తగ్గి 37%తో వెనుకబడి ఉంది. బీజేపీకి 16% ఓట్లు వస్తాయని తేల్చింది. గతంలో కంటే 9.3% ఓట్లు పెరుగుతాయని సర్వే అంచనాలో స్పష్టమైంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 119 స్థానాలకు గాను బీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, బీజేపీ 1 స్థానంలో గెలిచాయి. ఈసారి మాత్రం టఫ్ ఫైట్ అని ఏబీపీ సి ఓటర్ సర్వేలో స్పష్టమైంది. పీపుల్స్ పల్స్ గత 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని గ్రౌండ్ లెవెల్లో మూడ్ని అంచనా వేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మరియు అసంతృప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ప్రభుత్వాన్ని అధికారం నుండి క్రిందికి లాగడం మరియు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పించడం వంటిది కాదు. మెజారిటీ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రమైన అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ 3 సర్వేలో 40% పైగా ప్రతివాదులు చంద్రశేఖరరావును మళ్లీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని తెలిపింది. పీపుల్స్ పల్స్ మూడ్ రిపోర్టు అంచనా ప్రకారం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 30 నుండి 35 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం దాదాపు 9 నుంచి 10% ఉండవచ్చు. ఇది బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి సహాయపడుతుంది. బీజేపీకి 13 నుంచి 14% ఓట్లు రావచ్చు మరియు ఓట్ల వారీగా 3వ స్థానంలో నిలిచాయి. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను యువతే శాసించనున్నారు. ఓటరు జాబితా ప్రకారం కొత్తగా 7 లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా 35 ఏళ్లలోపు ఓటర్లు 75 లక్షల మంది. దీంతో యువతను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పోటాపోటీగా జరగనున్నాయి. ఎవరిది అధికారం అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.